ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు చూస్తుంటే ఇసుక మాఫియాపై చర్యలు లేనట్లే కనిపిస్తోంది. డ్వాక్రా మహిళలను లక్షాధికారులను చేస్తానని ఆర్భాటంగా ప్రకటించిన చంద్రబాబు వారికి ఇసుక క్వారీలో అప్పగించారు. అయితే డ్వాక్రా సంఘాల ముసుగులో అధికారపక్ష నేతలు ఇసుక వ్యాపారం ద్వారా వేల కోట్లు గడించారు. తెలుగు తమ్ముళ్ల ఇసుక దందాలపై ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. దీని నుంచి తప్పించుకోవడం కోసమే చంద్రబాబు కొత్త ఇసుక విధానాన్ని తెరపైకి తీసుకొచ్చారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇసుక దోపిడీకి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకున్న దాఖలాలే లేవు. ఇసుక తవ్వకాల్లో సుమారు 1000 కోట్లు దోచుకున్నట్లు ఆరోపణలున్నాయి. వాటిపై కూడా ఎలాంటి విచారణ లేదు. ఇంత దోపిడీ జరుగుతున్నా దోషులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి కొత్త ఇసుక విధానం పేరుతో మరలా భారీ దోపిడీకి రంగం సిద్ధం చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.